సో నమస్తేనండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి బనకచెర్ల, అదేవిధంగా గోదావరి నదీ జలాలు, కృష్ణా నదీ జలాలు, అటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి, ఇటు తెలంగాణకు సంబంధించి ఈ సమస్యనైతే చాలా రకాలుగానైతే జనాలకు సమస్యగా మారింది. అదేవిధంగా ఈ సమస్య గురించి మనతో మాట్లాడడానికి లక్ష్మీనారాయణ గారు అయితే ఉన్నారు. సో లక్ష్మీనారాయణ గారితో మాట్లాడి మరిన్ని సమాచారాలు అయితే మనమైతే తీసుకునే విధంగానైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో నమస్తే సార్. నమస్తే. సార్ ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్రం గురించి చూసుకుంటే చాలా సమస్యలమయ్యాయి. ఇందులో ఒకటి బనకచెర్లనే కానీ, గోదావరి నదీ జలాలు కానీ, కృష్ణా నదీ జలాలు కానీ. సో వాటి గురించి చెప్తే మీరు ఏమని చెప్తారు? మనము తెలంగాణ సాధించుకుంది ప్రధాన అంశాలలో నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అంటే నిధులు తరలించకపోతున్నారు వాళ్ళు, నియామకాలంటే ఉద్యోగాలు తరలించకపోతున్నారు, నీళ్లు తరలించకపోతారు అనేది 3 అంశాలపైన మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత నీళ్లు తరలించకపోవడం అనేది మనం ఆపవలసిన అవసరం ఉంటుంది కదా. తెలంగాణలో సాగునీటి విస్తీర్ణం పెంచవలసిన అవసరం ఉండే. ఎందుకంటే కృష్ణా జలాలు వాటా అన్యాయం పొందొస్తే వాళ్ళు పొందనిస్తలేరని ఆంధ్ర వాళ్ళు పొందనిస్తారని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కృష్ణా జలాలు వాటా పెరిగిందా, వినియోగంలో పెరిగిందా? గోదావరి జలాల వినియోగంలో ఏమైనా వాటా మనం పొందగలిగినామా? ఎక్కువ అయిందా ఈ 10 ఏళ్ళ తెలంగాణ అంటే? ఏమీ కాలేదు. తెలంగాణ రాకముందున్న పరిస్థితే కొనసాగుతుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది దారుణము. మనం తెలంగాణ తెచ్చుకున్న అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా ఇప్పుడు ఈ పరిస్థితి ఉన్నది. కృష్ణా జలాల వాటా పెంచుకోకపోవడం, గోదావరి జలాల వినియోగ వాటా పెంచుకోకపోవడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే ప్రాణత్యాగాల ద్వారా మనం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో కూడా సాగునీటి పెంచకపోతే, సాగునీటి విస్తీర్ణం పెంచకపోతే ఇక అర్థమే ఉంది. మనం రాష్ట్రం తీసుకొచ్చి వాడు అప్పుడు దోసుకుపోయిండు ఆంధ్ర వాడు, మరి తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు అభివృద్ధి చేయడం లేదు అంటే దీన్ని మనం ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకొరకంటే అది కృష్ణా జలాల వాటాలో మనం వెనకబడే ఉన్నాం, గోదావరి జలాల వినియోగంలో వెనకబడే ఉన్నాం. కృష్ణా జలాలు ఉన్న ఓ ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు మనం. ఎందుకంటే కృష్ణా జలాలు, నికర జలాల వినియోగము మనం అసలు అక్కడ ఏంటంటే మనకు ఇప్పటికే అన్యాయం. మనకు 69% మనకు పరివాహక ప్రాంతం ఉన్న 34% కేటాయింపే ఉంది. ఆ 34% కేటాయింపు కూడా మన వినియోగ సామర్థ్యంలో లేము. మన సామర్థ్యం పెంచుకోవాలి కదా. పెంచుకోవాలనుకుంటే మన ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది, డిండి ఉంది, దీని ద్వారా 120 టీఎంసీలు ప్రాజెక్టు వినియోగించుకోవాలి, అవి కంప్లీట్ చేయలేదు. తర్వాత తెలంగాణ రాకముందు ఆల్రెడీ చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు ఎస్ఎల్బిసి ఉంది, అది కంప్లీట్ చేయలేదు, దాని కింద 40 టీఎంసీలు వినియోగించుకోవాలి. కల్వకుర్తి ఉంది, దాని కింద 40 టీఎంసీలు వినియోగించుకోవాలి, అది కంప్లీట్ చేయలేదు. నెట్టంపాడు ఉంది 25 టీఎంసీలు, అది కంప్లీట్ చేయలేదు. ఈ 3 చేయాలన్నా 165 టీఎంసీలు, 105 టీఎంసీలు మనం ఆల్రెడీ తెలంగాణ ముందు చేపట్టిన ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటలేడు. కేసీఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, వినియోగ సామర్థ్యం తీసుకురాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన చేపట్టిన పాలమూరు రంగారెడ్డి, డిండి కూడా అది కంప్లీట్ చేయలేదు. ఈ రోజు వన జలాల మీద ఉన్న ప్రాజెక్టులు మనం కృష్ణా జలాలలో వినియోగించుకుంటలేము, నికర జలాల మీద ఉపయోగించుకుంటలేము. వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు. కేసీఆర్ పీరియడ్లో కృష్ణా జలాల్లో కనీసం ఒక 100 టీఎంసీలో వినియోగ సామర్థ్యం పెంచుకున్నాము, ఆ సాగు పెంచినాము, కొత్త ప్రాజెక్టులు చేపట్టినాము, ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకున్నాము, ప్రాజెక్టు పూర్తి చేసినాము అనే రికార్డ్స్ లేవు, గణాంకాలు లేవు. ఇప్పుడు సరే మరి ఇప్పుడు కేసీఆర్ గారు అయితే అవి ఏం చేయలేదు అంటున్నారు. అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇప్పుడున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా ఏవైతే కృష్ణా జలాల వినియోగానికి మన వాటా పెంచడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఉన్న ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి, డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. చేసినప్పుడే మన వినియోగ సామర్థ్యం పెంచుతాం. మనం వినియోగ సామర్థ్యాలు లేనప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఏం కొట్లాడుతాం మనం ఆంధ్ర వాళ్ళ నుంచి. సార్ ఇంకొక విషయము, ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు సకాలంలో వర్షాలు పడుతున్నాయి, రైతులు సుభిక్షంగా ఉంటున్నారు. రైతులకైతే ఈ మంచి తెచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వము. యూరియా విషయంలోనే కానీ, రైతు బంధు, రైతు భరోసా విషయంలోనే కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆపన్న హస్తము అందిస్తున్నది రైతులకు అనే ధోరణిలోనైతే వాళ్ళ ఎమ్మెల్యేలే కానీ, వాళ్ళ మంత్రులే కానీ ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డితో సహా అందరు చెప్తున్నారు. సార్ మరి దీని గురించి మీరేమంటారు? సంక్షేమ పథకాలు అనేది ఈ ప్రభుత్వం బాగానే కొనసాగిస్తుంది అని అనడం లేదు. సంక్షేమ పథకం ప్రజలకు కొనసాగిస్తుంది. దాంతో పాటు సాగునీటి రంగంలో సాగు పెంచడానికి ప్రాజెక్టుల మీద కూడా దృష్టి సాధించినప్పుడు సాగు పెరిగినప్పుడు సాగునీటి రంగం అభివృద్ధి చెందితే ప్రజలు ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతారు. ఎప్పుడైనా ఏ ప్రాంతమైనా సాగునీటి రంగం ఫస్ట్ అభివృద్ధి చేయాలి. సాగునీటి రంగంలో అన్ని రకాల అంటే అన్ని స్థాయిల ప్రజలు బాగుపడతారు సాగునీటి రంగం వెళ్ళినట్టే. మన చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు మన యొక్క నదీ జలాల యొక్క చరిత్రనే రివర్లో ఎదుగుతున్న నాగరికత ఉంది. నాగరికత అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే సాగునీటి అభివృద్ధి.
సాగునీటి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళకి మహబూబ్నగర్ జిల్లాలో 35 లక్షల ఎకరాల సాగుయోగ్యమైన భూమి ఉంది. అందులో కేవలం 10 లక్షల ఎకరాలు మించి మనము సాగుయోగ్యం తీసుకురాలేదు. ఇంకా 25 లక్షల ఎకరాలు సాగుకు నోచుకొని భూమి ఉంది. మరి ఈ పరిస్థితి పోవాలి కదా. మహబూబ్నగర్ జిల్లాలో పోయినట్టుంటే వలస తగ్గుతుంది. మరి వలసలు తగ్గుతాయి కదా. ఆ విధంగానే ఇప్పుడు నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లాలో ఇప్పటికీ 19 లక్షల ఎకరాల సాగుయోగ్య భూమి నోచుకొని భూమి ఉంది. కేవలం 7 లక్షల ఎకరాలే సాగుయోగ్యం అవుతుంది. అక్కడ 28 లక్షల సాగు భూమి అనుకూలంగా ఉంది నల్గొండ జిల్లాలో. ఒకవేళ తీసుకున్నట్టుంటే ఫ్లోరైడ్ ఏరియా నివారణ జరుగుతుంది కదా. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో వలస పోతుంది, ఇక్కడ ఫ్లోరైడ్ పోతుంది. ఇవన్నిటికీ ఇప్పుడు అశ్రద్ధ అంటే మన తెలంగాణ పరిస్థితి ఇంత సాగు నోసుకొని భూమి ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నప్పుడు సాగుకు అందించవలసి ఉంది. కృష్ణా జలాలు అందించాలి, గోదావరి జలాలు అందించాలి, ఉత్తర తెలంగాణ అభివృద్ధి చేయాలి సాగులో, దక్షిణ తెలంగాణ అభివృద్ధి చేసినట్టుంటే ప్రభుత్వం అప్పుడు ప్రజలకు ఇతోధికంగా అభివృద్ధి చేసిన వాళ్ళైతాం. సంక్షేమ పథకాలు అనేది ఇచ్చుకుంటూ ఈ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.